హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా మంచి తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభా. నేను నీకు ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవా నేను ఇక ప్రజలతో ప్రభా చేయడానికి స్తుతించటకు, నేను గణపరచటకు, నేను ఆరాధించటకు ప్రభా మీరు అనుగ్రహించినటువంటి నాయన ఇటు గొప్ప సమయంలో బట్టి పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తెలియచేస్తున్నాము నాయన. ఇక ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడండి. నీ గొప్ప సన్నిధిని, నీ గొప్ప ప్రసన్నతను పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి మీరు విడుదల చేయమని కోరుతూ ఉన్నారు. ప్రతి విధమైన వ్యతిరేకతలను ప్రభా యేసు నామంలో బంధిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మదేవ నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మమ్మల్ని సంధించమని కోరుతూ ఉన్నా. ప్రతి విధమైన దురాత్మ కార్యము యేసు నామములు వాటిని గద్దిస్తూ ఉన్నా. నీ నామముకి మహిమ, ఘనత, ప్రభావములు మేము ఆరోపిస్తూ ఉన్నామంటే అద్భుత క్రీడ నీకు వందన, ఆశ్చర్యకరణ నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నేను గణపరచుటలో ఉన్నటువంటి మహిమను, నేను గణపరచుటలో ఉన్నటువంటి యొక్క తేజస్సును, నేను గణపరచుటలో ఉన్నటువంటి యొక్క ప్రభావమును ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మదేవ మేము అనుభవించడానికి సహాయం చేయమని కోరుతూ ఉన్నాను తండ్రి. మా మంచి తండ్రి నీకు వందనాలు, మా ప్రాణనాథ నీకు వందనాలు తండ్రి. మేలుతో మా హృదయం ఈ ఉదయకాలం మీరు తృప్తిపరచమని కోరుతూ ఉన్నామని తండ్రి. అయ్యా మా శక్తి చేత కాదు, బలము చేత కాదు, పరిశుద్ధాత్మదేవ నీవే ఈ గొప్ప కార్యమును నైనా మా జీవితంలో ఉదయకాల సమయం మీరు జరిగించమని కోరుతూ ఉన్నాము పరిశుద్ధాత్మగా. అయ్యా నీ కార్యముకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నా, నీ సహాయంకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నా, నీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నా ప్రభా. నీ గొప్ప కార్యము మా జీవితంలో మీరు జరిగించున్నది, నీ గొప్ప ప్రణాళికను మీరు కలిగిన ఉద్దేశము మా జీవితంలో ఏదైతే ఉన్నదో ప్రభా అది మీరు నెరవేర్చమని కోరుతూ ఉన్నాము నా తండ్రి. నేను ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవ ఆత్మతో సత్యముతో నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు, నేను గణపరచుటకు ప్రభా నాయన మీరు కృప చూపుతున్న విధానముకై మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా నా తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినమందు ప్రభా నేను మేము సకల పరిశుద్ధులతో చేరి నేను ఆరాధించుటకు, నేను గణపరచుటకు ప్రభా మాకు అనుగ్రహింపబడినటువంటి ఇటు గొప్ప సమయం బట్టి నా తండ్రి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభా. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం మేము ఘనపరుస్తున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా నీ నామం మేము ప్రభా పైకెత్తుతూ ఉన్నాము తండ్రి. అయ్యా ప్రభు నీ స్తుతిలో ఉన్నటువంటి యొక్క ప్రభావమును మేము నైనా మా జీవితం నీకు ఉదయకాలం అనుభవించడానికి పరిశుద్ధాత్మదేవ సహాయం చేయమని కోరుతున్నాము ప్రభా. నైనా మీరు మాకు ఈ నెల ఇచ్చినటువంటి వాగ్దానముకై వందనాలు ప్రభా. మేము అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలుతో మీరు మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మదేవ నీ వాక్యం మేము వినైండుగా, నేను స్తుతించినట్టుగా, నేను కనపరిచినట్టుగా నైనా మేము ప్రభా నేను స్తుతించే విషయంలో సిగ్గుపడక, నేను ప్రకటనించేటువంటి విషయంలో, నీ యొక్క మాటలు విడుదల చేసే విషయంలో మేము అధైర్యపడక ధైర్యముతో నీ మాటలు ప్రభా మేము విడుదల చేయటకు పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ నీ యొక్క వాక్యముతో మీరు మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని మీరు బలపరచండి ప్రభా. అయా నీ సన్నిధిలో ప్రభా మేము గడిపినప్పుడు, నీ సన్నిధిలో నీతో ముచ్చటించినప్పుడు, నీ సన్నిధిలో ప్రభా నైనా మమ్మల్ని మేము తగ్గించుకుని నీతో ప్రభా నేను ఏకీభవించి ప్రార్థించినప్పుడు ప్రభా పరిశుద్ధాత్మదేవ మా జీవితంలో కావలసిన ప్రతి కొరతను ప్రభా, మా జీవితంలో కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చబోతున్నందుకు వందనాలు ప్రభా. ముందున్న సమయం మీ చేతికి అప్పగిస్తున్నాము ప్రభా. పరిశుద్ధాత్మదేవ నేను యొక్క స్థలముకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, ఈ స్థలము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా జీవితంలో మీరే కార్యంలో జరిగించండి ప్రభా. అయినా అయ్యా ఏరు ప్రభా అంటు కట్టబడితేనే, నీళ్ళు నాటబడితేనే, భూమిలో నాటబడితేనే ఆ ఫలించి ప్రభా అభివృద్ధి చెంది విస్తరించింది కదా. మేము నీలో ఉండి ప్రభా నీలో మేము అంటు కట్టబడి నీతో సహవాస బాంధవ్యం కలిగి ఉన్నప్పుడే కదా మా ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందేది ప్రభా. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయం మమ్మల్ని ఉంచమని కోరుతూ ఉన్నా. నీ గొప్ప కార్యముకై వందనాలు తెలియజేస్తూ నీ కృపను కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ యొక్క ఆరాధనలో ప్రభు నామంలో ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి ఈ యొక్క పునరుద్ధానపు దినపు యొక్క ఆదివార ఆరాధనకు మిమ్మల్ని వెళ్ళడం కూడా దేవుని పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మనం ఘనపరుద్దాం. సియోనులో నా యేసుతో అని పాడుతూ ఘనమైన దేవుని నామాన్ని ఘనపరుద్దాం. అందరికి వచ్చినటువంటి పాట కనుక అందరికీ పాడుతూ చప్పులు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. Siyono
నా యేసు రాయుండగా పదమా సియోను గట్టి మహిమతో నా యేసు రాయుండగా పరిపూర్ణమైన పరిశుద్ధాత్మతో పరిపూర్ణమైన పరిశుద్ధాత్మతో అతి త్వరలో ఎదుర్కొంటును నా యేసుని అతి త్వరలో ఎదుర్కొంటును సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా నీ నిరీక్షణ సిగ్గుపరచదు నీ నిరీక్షణ సిగ్గుపరచదు నీ నిరీక్షణ సిగ్గుపరచదు నీ నిరీక్షణ సిగ్గుపరచదు సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా విశ్వాసనావసాగుచు పయనించు సమయాడనా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాడనా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నాయకుడే సేవనా ప్రభు మన సాతాను సుడిగాలి రేపగా నాయకుడే సేవనా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే అందులో కలిసి పడతా నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 జలములలో మరి నేను వెళ్ళినా అవి నా మీద పారవు జలములలో మరి నేను వెళ్ళినా అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచినా వాళ్ళను నన్ను కాచదాలవు అగ్నిలో నేను నడచినా వాళ్ళను నన్ను కాచదాలవు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా ఆమేన్ మనము హల్లెలూయా 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 ఆమేన్ మరొకసారి హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. మార్గమా నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కాడాలి నీరము ఎడమాయి కడకుండా బ్రతుకుడా. కడలేని కాడాలి నీరము ఎడమాయి కడకుండా బ్రతుకుడా. కురిలేని కరుణాన మెరుగగా ఆదరికి నిలిచేవగా ప్రభు. కురిలేని కరుణాన మెరుగగా నాయనికి నిలిచేవగా ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట సువార్తమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువార్తమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా అందరూ స్వరమెత్తి ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. విశ్వాసనాద సాగుచు పయనించు సమయాన ప్రభు. విశ్వాసనాద సాగుచు పయనించు సమయాన ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నాయనకి నిలిచేవగా. ఏది ప్రభు పాడదాం. సుడిగాలి రేపగా నాయనకి నిలిచేవగా. మలవద సాతాను సుడిగాలి రేపగా నాయనకి నిలిచేవగా. మన ఎదుట నిలిచిన ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గం నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను శూరమై మారెదను. శోధించబడిన మీదట
మారేగా. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయ పాట ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం యేసుని నామములో ధరింపగనే సాతానుని సైన్యము వణకుచున్నది యేసుని నామములో ధరింపగనే సాతానుని సైన్యము వణకుచున్నది వ్యాధుల బలమునే మూలమైనది వ్యాధుల బలము నీ మూలమైనది జయపొందిడి నామము నమ్మినప్పుడే జయపొందిడి నామము నమ్మినప్పుడే రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం జయపు కార్యాలను గెలచిన రక్తం ఎడతెగకుండా మనము స్మరణ పాదమదము దయ్యపు కార్యాలను గెలిచిన యేసు రక్తముగా జయము కలగాలి పాదమదము దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండా మనము స్మరణ చేద్దాం పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం రక్తమే 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 యేసు రక్తమే ఆమేన్ రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది జయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం పాడమా ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు ఆమేన్ రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది జయ పతాకం యేసు రక్తమే మా
జీవిత విజయ మలబడదా ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమేనా జీవిత విజయం మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతితో నీ హస్తము సాగుము దేవా మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతితో నీ హస్తము సాగుము దేవా నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచును తండ్రి ఈ క్షణమంతే స్వస్థపరచును తండ్రి రక్తమే 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 అనువాద సమృద్ధి రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం యేసయ్యా రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయమే ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు ఆమేన్ రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం సరిగ్గా రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయమే ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్దాం హల్లెలూయా అలాగే అందరం కూడా తలలో వంచుదాం కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం మోకరించగలిగినటువంటి అందరూ కూడా మోకరించి ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన సంసిద్ధత కలిగినటువంటి వాడు ఎన్నడూ మనల్ని విడువని మన దేవుడు ఎన్నడూ మనల్ని మర్చిపోని మన దేవుడిని ఈ ఉదయకాలం మనం స్తుతిద్దామా మంచి దేవా నీకు వందనాలైనా ఈ ఉదయకాలం ప్రభా నీవు నాతో మాట్లాడవా నైనా నీవు నాతో మాట్లాడు తండ్రి నీవు నాతో మాట్లాడు ప్రభా నన్ను నీవు దర్శించు తండ్రి అయినా ఈ ఉదయకాలం నన్ను దర్శించు నాతో నీవు స్పష్టంగా నీవు మాట్లాడవా ప్రభా విశ్వాస నావలో ఇంత సమస్య వచ్చిన కడలేని కడల తీరమునకు ప్రభా అయ్యా నీవు చేర్చగలిగిన దేవుడు ప్రభా హృదయకాలము పరిశుద్ధాత్మ స్తుతిస్తుండగా నేను గనపరుస్తుండగా ప్రభా అలాగే అతి శ్రేష్టమైన నీ మాటలు వినటకు మా హృదయం మేము సిద్ధపరుస్తుండగా పరిశుద్ధాత్మ దేవ నాతో నీవు మాట్లాడు నన్ను దర్శించు నాతో నీవు మాట్లాడు హల్లెలూయా 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 నాతో నీవు మాట్లాడు ప్రభా నాతో నీవు మాట్లాడిన తండ్రి నన్ను నీవు దర్శించండి ప్రభా నీవు నాతో మాట్లాడగా నా పరిస్థితి మార్చబడింది నీవు నన్ను దర్శిస్తే నా జీవితం మార్చబడింది ప్రభా వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడండి తండ్రి
నీ జీవపు మాటలు నన్ను దర్శిస్తూ ఉన్నది ప్రభా. ఈ ఉదయకాల సమయం ప్రభా, నీ రెండంచుల వాడి అనే కర్తమని నీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మదేవ నాతో నీవు మాట్లాడి నాలో ఉన్న అవిధేయతను అతిక్రమమును విడిచిపెట్టినట్టుకు పరిశుద్ధాత్మదేవ నీవు కృప చూపుతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. అయ్యా నీవు చేస్తున్న గొప్ప అద్భుతమైన కార్యములకై నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నీవు చేస్తున్నటువంటి మేలులకై నేను స్తుతిస్తున్నాను. నీవు చేస్తున్నటువంటి ప్రభా అద్భుతమైన ఆశ్చర్య కార్యములకై వందనాలు ప్రభా. నీ కార్యములు మా కంటికి కనపడవు, మా చెవికి వినపడినటువంటివి ప్రభా. అవి అగమ్యమైనటువంటివి ప్రభా, అగమ్య గోచరమని వాక్యం సెలవిస్తున్నది కదా. దేశీయమైడా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నిన్ను మేము గణపరచుటకు నాయన సహాయం చేయండి ప్రభా. నాయన అన్ని విషయాలలో ప్రభా నాయన నీ వాక్యం సెలవించండి తండ్రి. నాయన కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటము అన్ని విషయములలో ప్రభా కృతజ్ఞత తెలియచేయటము అది మంచిది ప్రభా. అది నీ చిత్తం అని ఉంటున్నది ప్రభా. ఈ ఉదయకాలం మా జీవితంలో నీ చిత్తం ఏమై ఉన్నదో అది బయలుపరచండి. ఈ ఉదయకాలము ప్రభా మా జీవితంలో నీ చిత్తం ఏమై ఉన్నదో మాకు తెలియపరచండి తండ్రి. వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని మేము కట్టుకునేటప్పుడు, వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకునేటప్పుడు ప్రభా నీ జీవపు మాటల ద్వారా ప్రభా మమ్మల్ని మేము నైనా వాక్యం ద్వారా ఆదరణ పొందులాగిన పరిశుద్ధ ఆత్మదేవ సహాయం చేయండి. మమ్మల్ని మీరు బలపరచండి తండ్రి. మాతో మీరు మాట్లాడమని కోరుతూ ఉన్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని మరుగుపరచండి, నన్ను మరుగుపరచండి, నా నోటిని మీరు స్వాధీనపరచండి ప్రభా. నా నోటిలో నీకు మాటలు ఉంచండి ప్రభా. నీ మాటలు నేను విడుదల చేయబడుతున్నటువంటి క్రమంలో ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ నైనా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని కోరుతున్నాము ప్రభా. వారి బాధలు ఏవైతే ఉన్నవో, వారి శ్రమలు ఏవైతే ఉన్నవో ప్రభా వాటితో మీరు మాట్లాడమని కోరుతూ ఉన్నాము ప్రభా. మనస్సు నెమ్మది లేక నైనా భయమును ఆందోళనలో ప్రభా నెమ్మది లేని పరిస్థితి ప్రభా నైనా అవసరకరమైన పరిస్థితిలో జీవితాన్ని నైనా ముందుకు కొనసాగిస్తున్నటువంటి వారితో ఈ ఉదయకాల సమీప పరిశుద్ధ ఆత్మదేవ మీరే మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడమని కోరుతున్నాం. మీరే మాట్లాడండి తండ్రి. యేసయ్యా ప్రతి పరిస్థితిని మీరే మార్చండి ప్రభా. ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరే మార్చమని కోరుతున్నాం. ప్రతి పరిస్థితిని మీరు మార్చండి తండ్రి. అయ్యా మా మీద మీరు అజమాయిషి చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ నాయకత్వానికి మేము లోబడుతూ ఉన్నాము తండ్రి. మా జీవితంలో ప్రభా నీవే గొప్ప కార్యములు జరిగించమని కోరుతూ ఉన్నాము నా తండ్రి. అయ్యా మనుషుల సహాయమును మేము పొందుకొనటము ప్రభా కాదు కానీ తండ్రి అయ్యా పరమ వైద్యుడు అయిన నీ సహాయమును మా జీవితంలో కలిగి ఉండటకు పొందుకున్నటకు పరిశుద్ధ ఆత్మదేవ నీవు సహాయం చేయండి తండ్రి. అయ్యా మనుషులను ఆశ్రయించడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే నిన్ను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా. ఈ ఉదయకాలం నిన్ను ఆశ్రయిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. ఈ ఉదయకాల సమయం వద్ద ప్రభా నీ పరిశుద్ధమైన సన్నిధానంలోనికి మేము వస్తూ ఉన్నాము నా తండ్రి. అయ్యా మాతో మాట్లాడిన ప్రభా నిన్ను గణపరిచే విషయంలో ప్రభా అయ్యా మేము తప్పిపోతూ ఉన్నట్లయితే నిన్ను గణపరిచే విషయంలో ప్రభా నిన్ను ఆరాధించే విషయంలో ప్రభా ఏదైనా నైనా అతిక్రమం మేము చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. ఈ ఉదయకాల సమయం వద్ద పరిశుద్ధాత్మదేవ ఈ మాటలు వినైనటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా స్తుతి ఆరాధన నైవేద్యమును ప్రభా నేను నీకు సమర్పించిన యుద్ధగా పరిశుద్ధ ఆత్మదేవ మా స్తుతులు మీరు అందుకోనండి నా తండ్రి. మా స్తుతులు మీరు అందుకోనండి ప్రభా. మా స్తుతులు మీరు అందుకోనండి తండ్రి. మా స్తుతులు మీరు అందుకోనండి ప్రభా. మా స్తుతులు మీరు అందుకోనండి. ఆయన ఇశ్రాయేలులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడా ఈ ఉదయకాలం మా స్తుతుల పైన ఆసీనుడిగా మీరు ఉండండి ప్రభా. ఆయన వేవేల పరిశుద్ధుల చేత నిత్యము పరిశుద్ధుడని ప్రతి గానము చేయబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నైనా. అయ్యా మా జీవితంలో మేము నైనా ఊహించినటువంటి అద్భుతమైన మేలును మీరు చేయబోతున్నందుకు వందనాలు ప్రభా. నేను ఈ నెల మాకు ఇచ్చినటువంటి వాగ్దానంకై వందనాలు తెలియజేస్తున్నాం. మేము అడిగినట్టు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా
గొప్పగా ప్రభు చేయబోతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. లార్డ్, we thank you for going to do such an supernatural things, oh Father. Whatever that we believe in our hearts, oh Father, you are going to do exceeding and abundantly things, oh Father. దేవా, మేము ఊహించు వాటికంటే అడిగిన వాటికంటే ప్రభా అత్యధికమైన విధానంలో చేయబోతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. Lord, we speak the blessing, we declare the supernatural blessing come upon us, oh Father. దేవా, మా మీదకి, మా కుటుంబముల మీదకి ప్రభా అసాధారణమైనటువంటి ప్రభా దైవికమైనటువంటి దీవెనను మేము పలుకుతూ ఉన్నాము ప్రభా. Lord, I speak supernatural health, oh Father. దేవా, సంపూర్ణమైన దైవ ఆరోగ్యమును ప్రకటిస్తూ ఉన్నారు. Lord, as we are watching in the news, oh Father, we are hearing the news of a pandemic is coming again, oh Father. దేవా, నాయన మరలా మూడో సందర్భంగా ప్రభా నాయన కరోనా వైరస్ దేశమంతా వ్యాప్తించిన ఉన్నదని ప్రభా వార్తల్లో మేము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం ప్రభా. అయినా యేసు నామములో భయము, అలజడి, ఆందోళనను కలుగు చేయబోతున్నటువంటి నాయన మరణ దూతను యేసు నామములో గద్దిస్తున్నా, యేసు నామములో మరణ దూతను గద్దిస్తున్నాము నా తండ్రి. అయినా నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి తేజోమయుడా, నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి తండ్రి. మా చేయిని మీరు పట్టుకొనండి ప్రభా, మా చేతిని పట్టుకుని మమ్మల్ని పైకి లేవనెత్తండి ప్రభా. మీరు మమ్మల్ని పట్టుకునేటప్పుడు ప్రభా నైనా మాకు ఏ అపాయం సంభవించదు ప్రభా. మేము నీ యొద్దకు మేము వచ్చి నీ యొక్క కౌగిలిలోనికి వచ్చినప్పుడు నీ రెక్కల కింద మాకు ఆశ్రయము, విశ్రాంతి ఉన్నది కదా. నీ రెక్కల నీడలోనికి ప్రభా మేము నైనా రావడానికి సహాయం చేయండి. నీ రెక్కల నీడలో ఉన్న విశ్రాంతిని అనుభవించడానికి సహాయం చేయండి ప్రభా. నేను స్తుతించబోతుందిగా, నేను ఆరాధించబోతుందిగా ఆత్మతో సత్యంతో స్తుతించుటకు సహాయం చేయండి. సర్వాంగ కవచమును ధరించి ప్రభా ఈ యొక్క విశ్వాస పోరాటములు ప్రభా ముందుకు ఆయన మేము సాగులాగా సహాయం చేయండి ప్రభా. ఆయన అన్న ప్రభ ప్రార్థిస్తూ ప్రభా నేను స్తుతించి ఉన్నది కదా. ఆయన ఎలాగైతే ఆయన ఆమె నీ సన్నిధానంలో ప్రభా దుఃఖాక్రాంతురాలే ప్రభా. ఆయన ఆమె పగిలిన హృదయంతో, విరిగిన హృదయంతో నేను నీ సన్నిధిని సమీపించినదో ఆ రీతికి ఉదయకాల సమయమందు ప్రభా నీ సన్నిధిని మేము సమీపిస్తున్నాం, నీ సన్నిధిని మేము సమీపిస్తున్నాం, నీ సన్నిధిని మేము సమీపిస్తున్నాం ప్రభా. మేలు చేయండి, అద్భుతం చేయండి. ఉదయకాలంలో ప్రభా వాక్యం ద్వారా మేము దీవించబడి తృప్తితో మేము వెళుదుము కాక ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా యేసు నామం మేము బలపడదుము కాక, వాక్యం ద్వారా మేము దీవించబడదుము కాక, వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని మేము నైనా బలము పొందుకునేలాగిన, ప్రోత్సాహపరచబడలాగిన సహాయం చేయండి. నీ సన్నిధికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, నీ మహిమకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీకు మహిమ ఘనత ప్రభావములు మేము చెల్లిస్తూ కృపను కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం లేచును బడి ఘనమైన మన ప్రభువుని మనం స్తుతిద్దాం. అందరం లేచును బడి ఘనమైన మన ప్రభువుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. అందరికి వచ్చినటువంటి పాటను పాడుకుంటూ దేవుని పరిశుద్ధ నామాన్ని మనం కనపడతాం. మా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకి ఆరాధన అని పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చేద్దాం. కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన,
హల్లెలూయా హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఇప్పుడు ఆనందం నా యేసు కీర్తును యేసయ్యా ఎప్పుడు ఆనందం నా యేసు యేసును ఎంతో గొప్పది నాయన. నీ ప్రేమ ఎంతో గొప్పది, వర్ణించలేనిది నీ ప్రేమ. కృప కలిగిన నాయన నీకు వందనాలు. అద్వితీయ సత్యదేవ నీకు వందనాలు బ్రహ్మ. దేశమైన నీకు వందనాలు. ఎవరు సమీపించలేని దేశస్సులో అమరుడవై ఉన్న నా తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ
నీకు వాక్యంలో మీరు మమ్మల్ని బలపరచండి. నాతో నేను మాట్లాడు, నన్ను దర్శించు ప్రభా. నిన్ను గణపరిచే విషయంలో ప్రభా, నీ నామాన్ని గొప్ప చేసే నైనా ఆ విషయములలో నేనేదైనా పొరపాటు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. నిన్ను గణపరిచేందుకు ప్రభా మా జీవితాలను సిద్ధపరచుకున్నట్టుకు ప్రతి సమయం కూడా నీ నామంలో గణపరిచేటువంటి వారిగా మమ్మల్ని మీరు చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం అందు ప్రభా ఈ యొక్క ఆరాధన నీకు సమర్పిస్తున్నాం. వాక్య పరిచయలో తోడుగా ఉండండి. వాక్యం ద్వారా నీవే నాతో మాట్లాడి నీవే మాకు పరిచర్య చేయమని కోరుతున్నాము. నా తండ్రి, ప్రతి ఒక్కరికి ప్రభావ విలువబడినటువంటి యొక్క రొట్టె ఎలాగైతే పంచబడినదో అలాగా నీ మాటలు విడుదల చేయబడి పంచబడేటకు సహాయం ఇచ్చింది ప్రభా. నీ మాటలను నైనా విని ప్రభా తృప్తి పరచబడేటకు సహాయం ఇచ్చింది ప్రభా. నీకు వందనాలు. కలవరి శిలువలో మీరు కాచిన అమూల్యమైన రక్తంలో ఉన్న శక్తి యేసు నామములో ఉదయకాలం మేము అనుభవించుగాక. నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన దుష్టుని క్రియలను యేసు నామములో బంధిస్తున్నా. నీకే మహిమ చెల్లిస్తూ కారణం నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అనే శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెందునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. Praise the Lord. Hallelujah. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. మరి కూర్చోలేనటువంటి వారు మరి కాస్త దాన్ని ఆడుకోండి. మరి కూర్చోగలిగిన వాళ్ళు దయచేసి ముందుకు జరిగి కూర్చుంటే మరి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కూర్చుంటారు. మంచిది. వాక్యంలోనికి మనం వెళ్దాం. మన ప్రభు రక్షకులని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి మీరెల్లరూ కూడా బాగున్నారు, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడు మనకి అనుగ్రహించారు. దాంట్లో ఎలాంటి సందేహాన్ని మనం కలిగి ఉండకూడదు. ఆయన పొందిన దెబ్బలలో మనకి పరిపూర్ణమైన స్వస్థత. మెట్టుకు మనం అనారోగ్యులుగా ఉన్నప్పుడు మరి హాస్పిటల్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో డాక్టర్లు అనుకున్న అవగాహనలు వారు చెప్తారు. అయినా మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు. కానీ జీవము కలిగిన దేవుని పట్ల మనము నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించడం మనము చేయగలిగినది. విశ్వాసం కలిగిన దాన్ని బట్టి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచున దేవుని లేఖనం సెలవించిన రీతిగా మనకు కలిగిన విశ్వాసమును బట్టి దేవుడు స్వస్థతను, ఆరోగ్యమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి గడిచిన వారము మరి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఈ నెల మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి నేను వాక్యంలోనికి వెళ్తాను. ఈ ఆగస్టు మాసానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడుతుంది కదా, మనము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే నీవు ఏదైతే ప్రార్థన ద్వారా దేవుని అడుగుతున్నావో, ప్రార్థనలో అనేక మాటలు లేకపోతే అనేక విషయాలు అవసరతల కొరకు ఏదైతే నువ్వు అడుగుతున్నావో వాటన్నిటికన్నా నీ ఆలోచన కన్నా దేవుడు అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. నీవు అడిగిన దానికంటే ఇప్పుడు నీ అప్పు సమస్య కొరకు నువ్వు అడుగుతున్నావు, నీవు అనారోగ్యంగా ఉండి ఆ ఆరోగ్యం కొరకు నువ్వు అడుగుతున్నావు అంటే దాని కొరకే కాదు, కానీ నువ్వు ఇంకా ఊహించినటువంటి వాటిని కూడా దేవుడు అత్యధికముగా నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాసము, ఈ ఆగస్టు నెలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము,
మనము అడిగిన వాటికంటే, ఊహించినటువంటి వాటికంటే అత్యధికమైన మేలుతో ఆయన తన శక్తి ద్వారా మనలను నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అనుదిన ప్రాంతంలో మీరు ప్రార్థించే ప్రతి సమయంలో కూడా ఈ వాగ్దానం ఆలోచన చేస్తూ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. ప్రభా, ఈ నెల నీవు నాకు వాగ్దానం ఇచ్చావు, మా సంఘానికి ఇచ్చావు, నాకు కూడా ఇచ్చావు. నేను అడిగేటువంటి వాటికంటే, నా తలుపు ద్వారా నేను ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలు మా కుటుంబంలో, నా జీవితంలో నీవు చేయి ప్రభా. ఒక అద్భుతాన్ని ఈ నెల నా జీవితం నేను అనుభవించాలి ప్రభు అని ప్రార్థన మీరు చేయాలి. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కూడా అద్భుతాన్ని దేవుడు చేయలేగిన ఇక్కడ వార్తలు గమనిస్తే చాలా థాట్ వేవ్ వచ్చి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్తా ఉన్నారు. ఏదైనా దేవుని అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. కనుక మనము ప్రార్థించాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. విసుకగా ప్రార్థించాల్సిన అవసరత ఎంతో ఉన్నది. మనం కనుక ప్రార్థన అనగానే విసుగు చెందామా, దేవుని అద్భుతాన్ని మనము చూడాలి. మరి గతించిన వారము ఒక అంశాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. ఏంటది? దైవికంగా మన యొక్క వ్యక్తిగత గుణలక్షణమును, వ్యక్తిత్వాన్ని ఎలా మనము అభివృద్ధి కలిగి ఉండాలి. దేవుని యొక్క వ్యక్తిత్వము మనలో ఎలాగా మనము దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మన జీవితంలో మనలో ఎలా కట్టుకోవాలి, ఆయన లక్షణాలను మనం ఎలా అలవర్చుకోవాలి అన్నటువంటి విషయాలను మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. ఈరోజు దానిలోనే మరి కొద్దిగా ముందుకు మనం వెళ్ళాం. ఆ కట్టుకునేటువంటి విషయంలో మనం ఏం చేయాలి అంటే, దేవుణ్ణి మనము గణపరిచేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. ఒక ఉదాహరణ కూడా గతించినటువంటి వారు నేను చెప్పాను. కట్టుబడి ప్రారంభించేటువంటి విషయంలో మొట్టమొదటి అడుగు ఏం చేస్తామండి? ముందుగా నేలను మనము సదును చేస్తాం. మంచిగా ఆ నేలలో ఎగుడు దిగుడు లేకుండా చక్కని ప్రాంతాన్ని మనము సిద్ధపరచుకుని ఆ తర్వాత ఏం చేస్తామండి? పునాదుల కొరకు మనము వేస్తాం. అంటే మనకి ఇవ్వబడినటువంటి ఒక ప్లాన్ ఏదైతే ఉన్నదో, ఒక నమూనా ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా కట్టుబడిని మనము ప్రారంభిస్తాం. నీ ఆత్మీయ జీవితములకు, మన ఆత్మీయ జీవితముకు దేవుడు ఇచ్చినటువంటి నమూనా ఏదైనా ఉన్నది అంటే అది జీవ గ్రంథం అనేటువంటి నమూనా. హల్లెలూయా. అయితే దీని వాక్యానుసారంగా గుణాన్ని కట్టుకోవాలి, గుణగణాలను మనము కట్టుకోవాలి అంటే ఆ కట్టుకునే విషయంలో కొన్ని అవసరతలను మనం కలిగి ఉంటాం. ఇప్పుడు ఒక గోడను నిర్మించడానికి ఏం అవసరం అవుతాయండి? బిల్డింగ్ కట్టాలి, గోడను మనము నిర్మించాలి అంటే ఏమి అవసరం అవుతాయి? మేస్త్రి గారు చెప్పండి, ఏం అవసరం అవుతాయి? మెటీరియల్ అవసరం అవుతాయి. అంటే కొన్ని వస్తు పదార్థాలు మనకి అవసరం అవుతాయి. మన ఉదాహరణకి గమనించినట్లయితే గోడను కట్టే విషయంలో చూస్తే ఇసుక అవసరము, ఇటుకరాళ్ళు, అలాగే సిమెంటు, ఆ సిమెంట్లోకి నీరు కూడా చాలా అవసరం. ఇంకా పనిముట్లలోనికి వచ్చేసరికి ఏదైతే కట్టే విషయంలో సరిగా కట్టబడతా ఉన్నదా లేదా అని గమనించడానికి కొన్ని పనిముట్లు పనివారు వాడతారు. ఆ గోడ సరిగా నిర్మాణం చేయబడుతూ ఉన్నదా, లెవెల్గా ఉన్నదా లేదా అని ఏం చేస్తారండి? దారంతో చూస్తారు. తర్వాత తూకం వేసి గోడ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తారు. నేను సరిగా నిర్మాణం చేస్తూ ఉన్నానా లేదా, ఇది ఏమన్నా కాస్త పక్కకు జరిగిందా, లేకపోతే నేను సరిగా క్రమంగా నేను దాన్ని నిర్మిస్తూ ఉన్నానా లేదా అని ఏం చేస్తారండి? 1-2 సందర్భాలుగా పరిశీలన వారు చేసుకుంటారు. అదే రీతిగా ప్రియులారా, నీవు నేను మన ఆత్మీయ జీవితమును కట్టుకునే విషయంలో మనము చాలా జాగ్రత్తగా పరిశీలన కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. ఏదో కట్టుకోవాలి కదా అని కట్టుకుంటే ఏమవుతుందండి? కట్టుకోవాలి కదా అని తొందరపాటు వల్ల గబగబ కట్టేస్తే ఏమవుతుంది? ఎంత త్వరగా కట్టామో అంత త్వరగా అది కూలిపోయింది. అంటే
రాతి మీద మనము కట్టడానికి కాస్త ప్రయాసపడినప్పటికీ కూడా అది బలమైనటువంటి విధానంలో, అంటే పటిష్టమైనటువంటి విధానంలో మనం కట్టగలుగుతాం, పునాదిని సరిగా వేసినప్పుడు. అదే ఇసుకలో మనము ఇల్లు కడితే ఏమవుతుందండి? ఇసుకలో ఇల్లు కడితే త్వరగా నిర్మాణం జరిగినప్పటికీ అది ఏమవుతుంది? కూలిపోతుంది. గాలి వానలు వచ్చినప్పుడు అది నేలమట్టం అవుతుంది. అలాగే నీ జీవితంలో కూడా నీవు కట్టుకునే విషయం, దేవునిలో నీ విశ్వాస జీవితాన్ని కట్టుకునే విషయంలో నీవేం చేయాలండి? జాగ్రత్త కలిగి ఆలోచన చేస్తూ, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, నేను చేసే క్రమము అది నీ చిత్తమా కాదా అని ఆలోచన చేస్తూ క్రమక్రమంగా మెట్టు వెంబడి మెట్టును నీవు కట్టుకుంటూ రావాలి. అయితే దేవుణ్ణి ఘనపరిచే విషయంలో క్రైస్తవులుగా, దేవుని వెంబడించేటువంటి వారుగా, వినండి, దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి వారుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా కొన్ని సందర్భాలలో మనం మర్చిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో పొరపాటును మనము చేస్తూ ఉంటాం. దేవుడు చేసిన మేలు కానీ, దేవుడు చేసినటువంటి ప్రతి విషయంలో దేవుని ఘనపరచమని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది కదా. అయితే ఘనపరిచే విషయంలో కొంత పొరపాటును కూడా మనము చేస్తూ ఉంటాం. తెలిసినటువంటి దానిలో తెలియనటువంటి దానితో కూడా కొన్ని సందర్భాలుగా మనము పొరపాటును మనము చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము ఏమి సెలవిస్తూ ఉన్నదో ఈ ఉదయకాల సమయమందు మనము వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. చూద్దాము ప్రియులారా. దేవుణ్ణి ఘనపరిచేటువంటి విషయానికి వస్తే, నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము ఘనపరిచే విధానంలో మనము కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కనపరచటము. నీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఇతరులకు తెలియపరచబడింది అంటే నీ నడవడికను బట్టి, నీ మాట్లాడే విధానమును బట్టి, నీవు ఎదుటి వ్యక్తితో సంభాషించేటువంటి విధానమును బట్టి ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఎలాంటి వ్యక్తిత్వాన్ని నీవు కలిగి ఉన్నావని వారు ఏం చేస్తారంటే వెంటనే చెప్తారు. కాస్త కొంతమంది తమ బిరుసులుగా మాట్లాడుతూ ఉంటారు. అడిగినటువంటి ప్రశ్నకు సరిగా జవాబు చెప్పక ఇంకా ఏం చేస్తారండి, నాకు తెలుసులేండి, మీరు నాకు చెప్పాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు అని ఈ విధంగా వారు ఏం చేస్తూ ఉంటారండి, కాస్త తమ బిరుసులుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవునిలో మనము మన జీవితాన్ని కట్టుకునే విషయంలో, నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము ఘనపరిచే విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఘనపరచటము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుణ్ణి ఘనపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ఘనపరచాలి అనే ప్రశ్న మీకు వస్తే వాక్యంలోనికి మనం వెళ్ళి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో వస్తే పేజీ నెంబర్ 208, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలని మనం చూద్దాం. గొడవ చేస్తున్నారండి, గొడవ చేసి దెబ్బలు పడితే మంచిది. వాక్యం మనం చదువుకున్నాం ప్రియులారా. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము వచ్చిన భాగం 28, 29, పేజీ నంబర్ 208 కొత్త నిబంధనలో చదువుకుందాం. అందువలన మనము నిత్యమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుద్ధము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేతుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని దర్శించమని కోరుతూ ఉన్నారు. నైనా నీ లేఖనములలో ఉంచబడిన మర్మములను మాకు తెలియపరచండి, మమ్మల్ని బలపరచండి. నీకు మహిమ ఘనత
ఆలోచన ప్రతి విధమైన టెస్టిమెంట్స్ యేసు నామములో గద్దిస్తున్నాను. నీ వాక్యంలో మీరు మాతో మాట్లాడి నిద్ర మొత్తం యేసు నామములో బంధిస్తున్నాను. ఆ శక్తి కలిగి నీ వాక్యం వినుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చూద్దాము ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము వచన భాగం 28, 29లో ఒకసారి గమనించినట్లయితే, ఇందువలన మనము నిశ్చయమైన రాజ్యమును పొంది, నిశ్చయమైన రాజ్యమును పొందటము, నిత్యమైన రాజ్యము అనగా పరలోక రాజ్య సంబంధమైన మహిమను మనము పొందుకొని, ఆ పరలోక రాజ్యమును గురించి ఆలోచన గనక మనం చేస్తే, అక్కడున్న మహిమను, ఆ తేజస్సుని గురించి ఆలోచన చేస్తే, ఆ వెలుగు ద్వారా దేవుని వెలుగు ప్రకాశింప చేయబడినప్పుడంట, ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, దేవుని మహిమ, దేవుడు వచ్చినప్పుడు ఆయన మహిమ మన ఎడల కనపరచబడినప్పుడు పిల్లరా, ఈ సూర్యునితో పని కూడా లేని లేదు, సూర్యునితో అవసరం కూడా లేని లేదు. ఎందుకంటే ఆయన మహిమ అంత తేజమానంగా ఉండబోతా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే, అందువలన మనము నిత్యమైన రాజ్యమును పొంది, ఏ రాజ్యమును మనము పొందే విషయంలో మన విశ్వాసమును కాపాడుకోవాలి, ఏ రాజ్యములో ఉంచబడినటువంటి మహిమను పొందే విషయంలో మనం జాగ్రత్త పడాలి అనగా, దేవుని యొక్క రాజ్యమును పొందే విషయంలో మనం ఏం చేయాలంటే నిత్యమైన జాగ్రత్తను మనము కలిగి ఉండాలి. గణపరిచే విషయములలో కూడా దేవుని కృప విషయమై మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ చూస్తే, అందువలన మనము నిత్యమైన రాజ్యమును పొంది, ఎందువలన? దేవుని వెంబడించే వలన, దేవుని మాటలు వినే వలన నిత్యమైన రాజ్యమును పొంది, అంటే మన హృదయములో దేవుని మహిమను మనము అనుభవించినప్పుడు పరలోకంలో ఉంచబడిన ఆ యొక్క సంతోష వాతావరణాన్ని నీవు ఇక్కడ భూమి మీద దేవునిలో నీవు అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆ మహిమను, ఆ రాజ్యంలో ఉన్న ఆనందాన్ని నీవు పొందుకున్నట్లే కదండి. సంఘముతో నీవు దేవుని ఆరాధిస్తున్నావు, నీవు దేవుని గణపరుస్తున్నావు అంటే ఆ పరలోక సంతోషమును నీవు పొందుకుని ఆనందిస్తున్నట్లే కదా. చాలా మంది బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు, అయ్యా నాకు దేవుడు ఏం చేయలేదయ్యా, నాకు దేవుడు ఏం మేలు చేయలేదు, నేను ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాను. కొంతమంది ఈ విధంగా చెప్తుంటారు, అయ్యా నేను కొన్ని సంవత్సరాల నుండి 10-15 సంవత్సరాల నుండి సంఘానికి వస్తూ ఉన్నాను, కానీ నాకు ఏం మేలు జరగలేదు, కనీసం నాకు ప్రార్థన చేయటం కూడా రాదయ్యా, నాకు ప్రార్థన ఎలా చేయాలో కూడా నాకు తెలియదయ్యా, నాకు అసలు నడిపింపే రావట్లేదయ్యా, నా జీవితం ఎందుకు ఇలా మార్చబడింది అని ప్రశ్నార్థకరంగానే ఉంటారు. కానీ దేవుడు వారితో మాట్లాడినటువంటి క్రమంలో ఆ దేవుని మాటను వారు సమీకరించలేనటువంటి విధానంలో ఉంటారు. పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే, అందువలన మనము నిత్యమైన రాజ్యమును పొంది, ఏ రాజ్యం ఇది? పరలోక రాజ్య సంబంధమైన మహిమను మనము అనుభవించి, ఇంకా చదువుకుంటే, దైవ కృప కలిగి యుందుము, దేవుని కృప కలిగి మనము ఉందుము అని ఇక్కడ హెబ్రీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఈ దినమందు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రత్యేకమైనటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని కృపను మన జీవితాల్లో మనము పొందుకుని ఉందుము గాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, వాగ్దానం ఏంటంటే, దేవుని కృప మన జీవితంలో మనము కలిగి ఉందుము గాక. ఆయన కృప మన కుటుంబాలకు కలిగి ఉందుము గాక. ఆయన కనికరమును మన జీవితంలో మెండుగా మనము కలిగి ఉందుము గాక. హల్లెలూయా. పరలోకమును మనము నిత్యముగా పొంది ప్రియులారా, అలాగే దేవుని కృపను కూడా మనము పొందుకొని, ఇంకా చదివితే, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతి అయిన
సేవ చేయుదుము. ఏం చేయాలి? నీవు దేవుని గణపరిచే విషయంలో నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలంట? ఆయనకి ఇష్టమైన పరిచర్య నీవు చేయాలి. ఇష్టమైనటువంటి సేవను నీవు చేయాలి. అయ్యా, నేను దేవునికి ఎలాగో సేవను నేను చేయగలుగుతాను అంటే, నీకు తెలిసినటువంటిది, నీవు నేర్చుకున్నటువంటిది, నువ్వు వినటువంటిది నీవు జనులకు తెలియపరచబడినప్పుడు అది దేవుని యొక్క పరిచర్యగా చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో దైవజనుడు ఒక్కడే బోధిస్తే దేవునికి మహిమ రాదు, కానీ విశ్వాసులుగా దేవుని మహిమను అనుభవించినటువంటి నీవు ఏం చేయాలి అంటే, అనేకులకు దాన్ని నీవు ఎప్పుడైతే పంచుకుంటూ ఉంటావో, సాక్షార్థంగా అనేకులకు నువ్వు చెప్తూ ఉంటావో, అప్పుడు దేవుని నామం ఏం చేయబడుతుంది? మహిమ చెందుద్ది, దేవునికి ఘనత వచ్చింది. నీ సాక్ష్యమును బట్టి కానీ, నీ ఆత్మీయ జీవితమును బట్టి కానీ, నీవు అనేకులకు దేవుని మాటలు పంచుకున్నప్పుడు, నీ పరిస్థితిలో నీకు దేవుడు ఎలాగో సహాయం చేశాడో, ఆయనకి ఎలా పరిచయం చేశాడో, నువ్వు ఆయనకి ఎలా సేవ చేయాలన్నటువంటి విధానాన్ని నీవు గ్రహించినప్పుడు, ఆయన కృప విషయమై అనేకులకు ఏం చేస్తామండి? మౌనంగా ఉండక, అయ్యా ఇదిగో దేవుడు నా జీవితంలో ఇది చేశాడు, నేను అడిగిన దానికంటే దేవుడు నాకు ఇంకా అద్భుతాన్ని చేశాడు, నీ జీవితంలో దేవుడు చేస్తాడు అని నువ్వేం చేయాలండి? సాక్ష్యాన్ని అనేకులకు నీవు చెప్పాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమని రాయబడుతుందో తెలుసా? దేవుని కృప, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతి అయిన సేవను మనము చేయాలి. భయమును కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, వినయాన్ని కూడా కలిగి ఉండాలి. అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి మనము దేవుణ్ణి ఆరాధించగలగాలి, సేవ మనము చేయగలగాలి. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏదైనా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉంటున్నాడు పిల్లగా. దేవుని కోపం విషయమై మనం ఆలోచన చేస్తే, ఆయన కోపములకు మనం గురైతే బహు భయంకరంగా ఉండిద్ది. కానీ దేవుడు కృపను మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన ఎడల తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా మనం పాపులుగా ఉన్న క్రమంలో దేవుడు మనలను ఏం చేస్తాడండి? క్షమించాడు. తన రక్తంతో మనలను శుద్ధిగా ఆయన చేసి. ఇక్కడ గమనించినట్లయితే వాక్యం, అందువలన మనము నిత్యమైన రాజ్యమును పొంది మన హృదయంలో దేవుని యొక్క పరలోక రాజ్య సంబంధమైన మహిమను మనము అనుభవించాలి, పొందగలగాలి. ఎంత నీవు దేవుని వెంబడిస్తూ సహవాసాన్ని కలిగి ఉంటావో, అంత దేవుని మహిమను, దేవుని కనపరిచే విషయంలో నీవు జాగ్రత్తను నీవు కలిగి ఉంటావు. అంటే అంతగా నీవు దేవునిలో నిన్ను నీవు కట్టుకున్నట్టుకు సరైన తీర్మానాన్ని నువ్వు తీసుకుంటావు. హల్లెలూయా. అలాగే దేవుని కృప కూడా అప్పుడు మనకి మెండుగా ఉండి, ఒక పనివాడు పనిని సరిగా చేయకపోతే పని తెలిసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి? నాయన అది అలా కాదు చేయాల్సినది, ఈ క్రమంలో చేస్తే ఆ పని సరిగా ఉండిద్ది అని ఏం చేస్తారండి? హెచ్చరిక లేదా నేర్పించడము, ట్రైనింగ్ ఇవ్వటం చేస్తారు. అలాగే మనము దేవునిలో మన ఆత్మీయ జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని కట్టుకుంటున్నటువంటి సమయంలో దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉంటున్నప్పుడు, పిల్లరా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంచినప్పుడు ఏం చేయాలో తెలుసా? జాగ్రత్తను మనము కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి లేకపోతే చాలా సమస్యలను మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త లేకపోతే చాలా అనర్థాలు మన జీవితాల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని, దేవుడు దహించు అగ్ని అయి ఉంటున్నాడు. అగ్ని ఏం చేసిద్దండి? అగ్ని ఏం చేసిద్ది? అగ్ని కాల్చివేసిద్ది. ఒక చిన్న అగ్గిపూల వల్ల అడివంతా కూడా ఏమవుతుందండి? తగలబడి. అదే చిన్న అగ్గిపూల, ఆ చిన్న పొల ద్వారా
లేదా చెట్టు ద్వారా అనేక అగ్గిపుల్లను తయారు చేయొచ్చు, కానీ తయారు చేయబడిన ఒక చిన్న అగ్గిపుల్ల ఎంతో అనర్థాలకు దారి తీసింది. అంటే దానిలో మేలు ఉన్నది, దానిలో నష్టం కూడా ఉన్నది. అయితే నువ్వు దేవుని వాక్యం వినే విషయంలో కాస్త జాగ్రత్త నీవు కలిగి ఉండి జాగ్రత్తగా నీవు ఆత్మీయ జీవితాన్ని నీవు కట్టుకుంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను నీవు పొందుకుంటావు. అలాగే అయ్యా నాకు దేవుని కృప అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను అంటే పర్వాలేదు, అలాగే ఉండవచ్చు. కానీ భయంకరమైన ఆ శ్రమ, ఆ అగ్నిని నీవు తప్పించుకొనలేవు. అందుకే దేవుడు మనకి ఒక హెచ్చరికను ఇస్తున్నాడు. మనం ఏం చేయాలంట? దేవునికి భయభక్తులు కలిగి ఇష్టమైనటువంటి సేవను మనము దేవుడికి చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టమైన సేవ చేసే ఆ యొక్క విధానంలో, పరిచర్య చేసే విధానంలో నీవు అనుభవిస్తున్న మేలును నీవు ఏం చేయాలి? అనేకులకు నీవు తెలియచేయగలగాలి, అనేకులకు నీవు వ్యక్తపరచగలగాలి, అనేకులకు నీవు తెలియచేయగలగాలి. ఇదిగో నా ప్రభు నా జీవితంలో ఈరోజు ఈ మేలు చేశాడు, నేను ఇది అడిగాను, నా ప్రభు నాకు సహాయం చేశాడు, దీని కొరకు నేను ప్రార్థన చేశాను, భయభక్తులతో నేను ప్రార్థన చేశాను, నా దేవుడు నాకు మేలును చేశాడు, సమస్త మహిమ ఘనత దేవుడికి చెందాలి అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో, అలా ఆ రీతిగా నీ విశ్వాసాన్ని కట్టుకోవడం ప్రారంభిస్తావో, అప్పుడు దేవుడు నీ ద్వారా మహిమను ఆయన పొందుతాడు. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే పరలోకంలో ఉన్న మహిమను నీవు నేను మన జీవితాల్లో పొందుకోవాలి. ఆ రీతిగా దేవుడు మనకి సహాయము చేయునుగాక. దేవుని కృప పొందే విషయంలో దేవుడు మనకి సహాయము చేయునుగాక. భయము భక్తి కలిగి దేవునికి ప్రీతి అయిన సేవ చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయాన్ని చేయునుగాక. హల్లెలూయా. ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా, దేవుడు దహించు అగ్ని అయి ఉంటూ ఉన్నాడు. దహించే అగ్నిని నీవు కాస్త ముట్టినా అది నీకు పెను ప్రమాదమే. అగ్నిని నీవు కొంచెం ముట్టినా నీకేమవుతుందండి? కాలుతున్నటువంటి అగ్నిలో నీవు చేయి పెట్టి తీయగలవా? లేదు. ఎందుకు? అది హానికరమైనది కనుక, ప్రమాదము కనుక నువ్వు దాని చోలు నీవు వెళ్ళవు. అలాగే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రియులారా, దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవుని ఆ అగ్ని నీలో ఉన్న అతిక్రమము కాల్చివేసి నేను పవిత్రునిగా చేసినటువంటి ఆ యొక్క రక్తము, ఆ యొక్క అగ్ని ద్వారా నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందినటువంటి తరుణములో లేదా పరిశుద్ధాత్మ పొందినటువంటి విధానము తరువాత నీవు దేవుని కొరకు అగ్నిలాగా మండగలగాలి. ప్రీతి అయిన సేవను నీవు దేవుని కొరకు చేయగలగాలి. దేవుని నీ క్రియల ద్వారా దేవుడు ఏం చేయాలండి? గణపరచబడాలి. హల్లెలూయా. ఒక ఇంజనీర్ మంచిగా ప్లాన్ వేసి బిల్డింగ్ కడితే ఏం చేస్తారండి? కష్టపడిన పనివారిని మాత్రం ఎవరు గుర్తించరు, కానీ ప్లాన్ ఇచ్చినటువంటి ఇంజనీర్ని ఏం చేస్తారండి? గణపరుస్తారు. కానీ దాని వెనక ఉన్న శ్రమను ఎవరు కూడా గుర్తించారు. ఇక్కడ గమనించినట్లయితే అది కాదు, కానీ నువ్వు ఎంత సేవ చేస్తున్నావో నీకు తగిన జీతాన్ని నా ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ అంతటికి నీవు కట్టుకునే విషయంలో, నీ ఆత్మీయ జీవితం దేవుని దైవికంగా కట్టుకునే విషయంలో నీకు సహాయపడేటువంటి ఒక ఇంజనీర్ ఎవరో తెలుసా? దేవుని యొక్క దైవ సేవకుడు. అలాగే ఇక్కడ ఇవ్వబడుతున్న పొరపాటు నువ్వు జరిగించినప్పుడు ప్రియులారా, అది సరి చేసుకోమని నీకు హెచ్చరిక చేసేది దైవజనుడు. ఎందుకంటే దేవుని యొక్క అగ్ని నిన్ను దహించేసేది కనుక ఆ అగ్ని విషయమై నువ్వు జాగ్రత్త వహిస్తూ నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని బట్టి దేవునికి ఘనత కానీ అవమానం కానీ వచ్చింది. నీవు సత్క్రియలు, మంచి క్రియలు నువ్వు చేస్తే దేవునికి మహిమ, లేదు అంటే నీ విషయమై దేవుడు దుఃఖాక్రాంతుడుగా అవుతాడు. అయితే ఆ పరిస్థితిలో దేవుడు నీకు ఒక గుణపాఠాన్ని ఆయన నేర్పిస్తాడు. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ వాక్యంలో నుండి మనం గమనించినట్లయితే, మరి మేలు పొందినటువంటి యొక్క స్త్రీ దేవుని కీర్తనలతో స్తుతించింది. ఇక్కడ గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలోనికి మనము వస్తే మీ అందరికీ తెలిసినటువంటి మాటలే మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తాము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ వస్తే 2వ అధ్యాయంలోనికి మనం వస్తే హన్నా దేవుని స్తుతిస్తూ ఉన్నది. హన్నా దేవుని గణపరుస్తూ ఉన్నది. దేవుని ఏ రీతిగా మనం గణపరచగలుగుతామంటే, నెంబర్ 1 స్తుతించడం ద్వారా గణపరుస్తాం.
హల్లెలూయా. దేవుని ఆరాధించడం ద్వారా మనము దేవుని గణపరచగలుగుతాం. ఆరాధించటంలో, గణపరచటంలో దేవుని మహిమను మనము పొందుకుంటాం. ప్రార్థించటంలో, ప్రార్థనలో స్తుతించటం ద్వారా మనము దేవుని గణపరచగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హన్న ప్రియులరా ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇక్కడ హన్న దేవుని గణపరుస్తూ ఉన్నది. దేవుని యొక్క వరం అడిగింది. దేవుని సన్నిధానంలో ఒక విజ్ఞాపన ఆమె చేసింది. అయ్యా, నీవు నాకు మగ కుమారుడు ఇస్తే నేను ఆ యొక్క కుమారుని పరిచర్యకు నేను ఇస్తాను అని ఆమె వేదనతో ప్రార్థించింది. తర్వాత ఇక్కడ 2వ అధ్యాయంలో మనం ఒకసారి గమనించినట్లయితే హన్న ఏం చేస్తున్నది? దేవుణ్ణి గణపరుస్తున్నది. దేవుని ప్రభావమును బట్టి హన్న దేవుణ్ణి గణపరుస్తున్నది. చదువుకుందాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను ప్రార్థన చేసి ఇలాగ చెప్తుంది, దేవుని గణపరుస్తున్నది. పిల్లరా, మనము దేవుని ఒక విషయం కొరకు ప్రార్థిస్తే అది దేవుడు చేశాడని నమ్మి దాని విషయమే మనం దేవుని గణపరచాలి. ఎందుకో తెలుసా? విశ్వాసమును నీవు కలిగి ఉన్నప్పుడే దేవుని కార్యాన్ని నీ జీవితంలో నీవు అనుభవించగలుగుతావు. విశ్వాసము లేకుండా నీవు దేవుని కార్యమును, దేవుని మహిమను నీవు పొందాలి అంటే అది అసాధ్యమైనటువంటి పని, అది కుదిరే పని కాదు. ఇందాక మనం ఉదాహరణకు మాట్లాడుకున్నాం కదా, సిమెంటు ఇసుక లేకుండా ఇటుకలు నిలవబెడితే గోడ నిలవగలిగిద్దా? నిలవదు. ఒకవేళ అలాంటి టెక్నాలజీ నువ్వు కనిపెట్టినా అది ఘనత పొందేదిగా ఉండదు. ఎందుకు ఉండదంటే దానికి అవసరమైనటువంటి సరైన విధానము లేదు. అది కలవబడినటువంటి విధానానికి రాలేదు. అది మహిమ అతకబడేటువంటి విధానంలోనికి రాలేదు. అది పటిష్టమైనటువంటి అనుభవంలోనికి రాలేదు. ఎందుకని? దానికి చేర్చబడాల్సినటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటిది చేర్చబడలేదు. అదే రీతిగా దేవుడు లేకుండా నిన్ను నీవు గణపరచుకోవాలి అని ఆలోచన చేస్తే ఆ ఘనత నీకు రాదు. ఒకవేళ అది మనుషుల ద్వారా ఘనత నీకు వచ్చిద్దేమో, కానీ ఆ ఘనత, ఆ మెప్పు దేవుని సంతోషపెట్టేదిగా ఉండదు. నీవు దేవుడి చేయబోయే మేలు కొరకు ఆ మేలు విషయం ఎదురు చూస్తూ నువ్వు ప్రార్థించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కనుక తెలియచేయగలిగి ఉంటే అప్పుడు నీవు దేవుణ్ణి గణపరిచినట్లు. అందుకే 1 దశలోనికీయులకు రాసిన పత్రికలో ఉండింది కదా, అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట మీ విషయములలో అది దేవుని చిత్తమయ్యుంటూ ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నది. పిల్లరా, అంటే మనము దేవుణ్ణి గణపరచాలి అంటే ఒక విధానం, ఒక క్రమాన్ని మనము కలిగి ఉండాలి. ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అంటే నీకు కాస్త జ్ఞానము, అవగాహన ఉన్నది కనుక దాని ప్రకారంగా నీవు వెళ్ళటానికి సిద్ధపడతావు కదండి. ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దేని ద్వారా వెళ్ళగలిగితే నేను త్వరగా వెళ్తాను అని కాస్త జ్ఞానము నీవు కలిగి ఉన్నావు కదా. అదే రీతిగా దేవుని గణపరిచే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, ఆయనకు మహిమ ఇచ్చే విషయంలో నీవు ఏం చేయాలండి? సరైన విధానంలో కట్టుబడి చేయబడి ఆ ఘనతను దేవునికి నీవు ఇవ్వాలి. చదువుకుందాం. ఇక్కడ వాక్యం చదువుకుంటే, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచు ఉన్నది. ఎంత చక్కగా చెప్తా ఉన్నా చూడండి. అయ్యా, నా హృదయము దేవుని యందు ఏమంటుందంట? ఏం చెప్తుంది? ఇక్కడ కీర్తన పాడుతూ ఉంది, దేవుని ఆరాధిస్తూ ఉన్నది. నా హృదయం దేవుని యందు, చెప్పండి ఏమంటున్నామా? నా హృదయం దేవుని యందు సంతోషిస్తూ ఉన్నది అంటూ ఉన్నది. అయితే ఆమె హృదయంలో భారం ఉన్నది. ఒక భారం ఆమె హృదయంలో ఉన్నప్పటికీ కూడా ఏమని చెప్తుంది? దేవుని గణపరిచే విషయంలో ఆమె ఎలా ఉన్నదంట? నా హృదయం సంతోషంగా ఉంది. నీ హృదయము దేవుని గణపరిచే విషయంలో ఎలా ఉన్నది?
నీ హృదయము దేవుని కనపరిచే విషయంలో ఎలా ఒకసారి ఆలోచించి కోరుతూ ఉన్నా. నీ హృదయం ఏదైతే కలిగి ఉంటావో, నీ తలంపులు ఏదైతే కలిగి ఉంటావో దాన్ని బట్టి నువ్వు క్రియను నీవు చేయగలుగుతుంటావు. అలాగే ఇక్కడ హన్నా కూడా ఏం చేస్తూ ఉన్నది తెలుసా? విజ్ఞాపన చేసిన తరువాత ఆమె దేవుని గణపరుస్తూ నా హృదయము యెహోవా యందు సంతోషించుచు ఉన్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగను. సంతోషము దేవుని ద్వారా ఆమె పొందుకుంటూ ఉన్నది. దేవుని బట్టి ఆమె బహుబలాన్ని ఆమె కలిగి ఉంటుంది. దేవుని గణపరిచే విషయంలో నీవు దేవుని గణపరుస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో సంతోషాన్ని నీవు పొందుకుంటావు. లోకంలో ఉన్న సంతోషం కాదండి ఇది, దైవికమైన మహిమతో కూడిన సంతోషం. మానవుడు ఎవరు కూడా ఇవ్వలేనటువంటిది దేవుని యొక్క సంతోషం. నువ్వు ఎన్ని కోట్లు వెల చెల్లించినా ఈ సంపూర్ణమైన సంతోషాన్ని, పరిపూర్ణ సంతోషాన్ని నీవు అనుభవించలేవు. దేవునిలో అంత సంపూర్ణమైన సంతోషము కలిగి ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ ఈమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏమంటుందో తెలుసా? నా హృదయం యెహోవా యందు సంతోషిస్తూ ఉన్నది. ఆయన కార్యము చేయబోతున్నాడు, దాని విషయమై నేను కూడా సంతోషిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నది. ఈరోజు నీవు ఏ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నావు? అయ్యా, నేను ఎంతకాలము ప్రార్థించినా నా జీవితంలో సంతోషం లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది, అంత సమస్య నేను ఎదుర్కొంటున్నాను, ఏ ఇబ్బందిలో నేను ఉన్నానో, ఎన్ని సంవత్సరాలైనా అదే ఇబ్బందుల్లో నేను ఉంటా ఉన్నాను, నాకు ఏమాత్రం కూడా జవాబు రాని పరిస్థితి అని అనుకుంటున్నావేమో. అయితే నువ్వు దేవుణ్ణి వెంబడించే విషయంలో పొరపాటు ఏమైనా చేస్తున్నావేమని ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు కట్టుకున్న విషయంలో, నువ్వు వేసుకున్న పునాది విషయంలో ఏమైనా పొరపాటు జరిగిందనేది ఒకసారి వెలుగు తిరిగి నీవు పరిశీలన చేసుకోవాలి. మరి నిర్మాణము చేసే నిర్మాణకుడు 1-2 సందర్భాలుగా ఎలాగైతే పరిశీలన చేస్తూ ఉంటారో ఆ రీతిగా నీ విశ్వాసాన్ని నువ్వు దేవునిలో కట్టుకునే విషయమందు నువ్వు పరిశీలన నువ్వు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈమె చెప్పినట్లుగా అన్నగారు కీర్తన వాడినట్లుగా నా హృదయము దేవుని యందు సంతోషిస్తూ ఉన్నది, అలాగే యెహోవాను బట్టి నేను బలమును పొందుకుంటూ ఉన్నాను అంటున్నాడు. పిల్లరా, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన కృప మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు. నీవు దేవుణ్ణి నీవు గణపరిచే విషయంలో నీ హృదయం నువ్వు సరిగా ఉంచుకున్నట్లయితే నీ హృదయంలో దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని అనుగ్రహించును గాక. నీవు దేవుని ఆరాధిస్తున్నటువంటి క్రమంలో ఆయన బలము ద్వారా నిన్ను నింపును గాక. హల్లెలూయా. చివరి మాట మనం చదువుకుని ముగించుకుందాం. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచూ ఉన్నాను. హల్లెలూయా. దేనిని బట్టి దేవుని గణపరుస్తూ ఉన్నది? అయ్యా, నా జీవితంలో నువ్వు చేయబోతున్న మేలును బట్టి నీకు వందనాలని చెప్తా ఉన్నది. అయ్యా, నిన్ను బట్టి నేను బలమును పొందుకుంటున్నానని చెప్తా ఉన్నది. అలాగే నీవు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలని దేవునికి ఏం చేస్తున్నదండి? ఘనతను తెలియచేస్తుంది. ఏ రోజున్నా పిల్లరా నీ ఆత్మ జీవితంలో నీవు దేవునికి ఈ రీతిగా నీవు కృతజ్ఞతలు తెలియచేసావా? ఈ రీతిగా నీవు దేవునికి స్తోత్రార్పణ ఎప్పుడైనా చేసావా? దేవుని ఆరాధిస్తున్నావంటే దేవుని గణపరిచినట్లయితే, నీవు ప్రార్థించిన దేవునికి మహిమ రావాలి. నీవు గణపరిచిన, నీవు స్తుతించిన నీవు దేవునికి మహిమను వచ్చే విధంగా ఉండాలి. నువ్వు ఒక సాక్ష్యాన్ని నువ్వు ప్రజల ముందు చెప్పినా అది దేవునికి మహిమార్థమే ఆ సాక్ష్యము ఉండాలి. ఒక మేలు నీవు అనుభవిస్తున్నావేమో, ఆ మేలు అనేకులకు దీవెనకరంగా దేవునికి మహిమార్థముగా ఆ మేలు ఉండాలి. అయితే ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు సంఘానికి వస్తున్న మేలు నీవు అనుభవించట్లేదంటే అది దేవుడి దగ్గర పొరపాటు కాదు, అది నీ ఆత్మీయ జీవితంలో ఏదో పొరపాటు, నీవు కట్టుకున్న విషయంలో ఏదో పొరపాటు, అనగా నీ విశ్వాసంలో ఏదో పొరపాటు, లేదా నీ యొక్క భక్తి జీవితంలో నీవు సరిగా దేవుని నమ్మకపోవటమే కారణం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కట్టే విషయంలో సరైనటువంటి విధానంలో కావలసినటువంటి ఆ యొక్క పనిముట్లను వాడకపోతే
పొరపాటు జరిగింది. అలాగే ఎన్ని అంతస్తులు కట్టినా అది ఒక సందర్భంలో కుప్పకూలిపోయింది. అంటే కట్టే విషయంలో లోపం ఉంటే, కట్టుకున్న విషయంలో లోపం ఉంటే అది నిలబడదు. అలాగే నీవు దేవునిలో నువ్వు ప్రార్థించే విషయంలో నీవు నడుము బిగించి ప్రార్థించకపోతే, పట్టుదల కలిగి ప్రార్థించకపోతే, దేవుణ్ణి గనక నువ్వు అయ్యో ఏముందిరయ్యా ప్రతిరోజు నేను ప్రార్థిస్తున్నాను, ఈరోజు ప్రార్థించకపోతే ఏమవుతుంది అని నువ్వు అనుకున్నావా? ఒకవేళ దేవుడు ఆ రోజు నీతో మాట్లాడటానికి ఇష్టపడి ఉండవచ్చు, ఆ రోజు ఆ మేలు నీవు పొందుకొనలేవు. ఇక్కడ హన్నా అంటుందయ్యా, ఆమె విజ్ఞాపన చేసిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తుందయ్యా, నా హృదయము నిన్ను బట్టి సంతోషిస్తుందయ్యా. ఎందుకు సంతోషిస్తున్నా తెలుసా? దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన ధైర్యమును బట్టి, ఆయన ఇచ్చిన బలమును బట్టి మన హృదయము సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాటను చూస్తే, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. నీ విరోధి ఎవరైతే ఉన్నారో వారిని బట్టి నీవు అతిశయపడాలి. ఎందుకో తెలుసా? మనము సర్వశక్తి కలిగిన దేవుని మనము కలిగి ఉన్న దహించు అగ్ని అని మన దేవుడు అయి ఉంటున్నాడు. దహించు అగ్ని ఎవరు? మన దేవుడు. అగ్ని వంటి వాడు మన దేవుడు. అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడు మన దేవుడు. అయితే ఒక విధానాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. గణపరిచే విషయంలో దేవుని యొక్క విధానాన్ని మనకి నేర్పిస్తున్నాడు. ఎలాగా చేయాలి, ఎలా గణపరచాలి, దేవుణ్ణి ఇచ్చిన రక్షణను బట్టి దేవుని మనము గణపరచాలి. దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి మనం దేవుని గణపరచాలి. దేవుని కృప పొందుకున్న విషయమే దేవుని మనము గణపరచాలి. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి కార్యము విషయమై భయభక్తులు కలిగి దేవునికి ప్రీతి అయిన కార్యములు మనము ఏం చేయాలండి? వినండి, ఇటు వినండి. విను. దేవునికి ప్రీతి అయిన కార్యాన్ని మనము చేయాలి. ఇక్కడ మొదటి వచనాన్ని గమనించినట్లయితే, నా హృదయం యెహోవా యందు సంతోషిస్తాం. రెండోది చూస్తే, యెహోవా యందు నాకు బలము కలిగెను. నీవు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే ఆయన బలాన్ని నీవు పొందుకుంటావు. ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన ధైర్యం ఇచ్చినప్పుడు పిల్లరా, ఆ ధైర్యము చాలా గొప్పది. ఆయనే నీకు అండగా ఉంటాడు. ఆయనే నీకు సర్వమును సమకూరుస్తాడు. నువ్వు చింతిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, అయ్యా ఏంటి పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో, ఘనత పొందదగిన దేవుడు నీకు కూడా ఘనతను ఇవ్వటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితిని బట్టి నీ విరోధులు నిందించి ఉండవచ్చు, నీ బంధువులే నిన్ను దూషించి ఉండవచ్చు. ఏంట్రా ఈ పరిస్థితి, దేవుడిని నమ్ముతున్నావు, దేవుడు ఏం చేశాడు అని ఒకవేళ ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగి ఉంటే సమాధానం మీ దగ్గర ఉండాలి. అయ్యా, నీవు కనులారా దేవుని మేలు నీవు చూడలేకపోవచ్చు, కానీ నా జీవితంలో నేను చూశాను. నీవు కనులారా అది అనుభవించకపోయి ఉండవచ్చు. మా కుటుంబంలో దేవుని ఘనత మహిమల దీవెనని మేము అనుభవించాం. ఎందుకు సంఘానికి వెళ్తున్నావని నువ్వు ప్రశ్న వేస్తున్నావు, కానీ ఆ మహిమ సంఘంలో దేవుని ఆరాధించడంలో పరలోకము ఉన్నది, పరలోక మహిమ ఉన్నదని నీకు తెలియదయ్యా. దేవుని కృప ఎంత గొప్పదో నీకు తెలీదు అని నువ్వు ఇతరులకు నీవు చెప్పగలుగుతావు. అన్న అంటున్నది, ఎంత ఆమెను నిందించి ఉంటారో ఆలోచించి. ఒక 2-3 సంవత్సరాలు పిల్లలు లేకపోతేనే సమాజంలో ఏంటి పిల్లలు లేరా, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని వెంటనే ప్రశ్న వస్తుంది. మరి ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే ఆమె దేవుని సన్నిధిలో ఎంత ఆమె హృదయాన్ని కుమ్మరించి విజ్ఞాపన చేసిందో మనం చూస్తూ ఉన్నాం. ఎంత వేదన కలిగి దేవుని గణపరిచిందనేది మనం చూస్తున్నాం. అయ్యా, నిన్ను బట్టి నా హృదయం సంతోషమయ్యా, నిన్ను బట్టి నీవిచ్చిన రక్షణ బట్టి నాకు సంతోషమయ్యా, నీవే నాకు ధైర్యమనయ్యా, నీవే నా ధైర్యము ప్రభువా, అందును బట్టి నిన్ను ఘనపరుస్తున్నాను
అని ఆమె దేవుని ఘనపరుస్తుంది. పిల్లరా, మనుషులు అనుభవించలేని మహిమ దేవుడు నీకు అనుభవిస్తాడు. మనుషులు ఇవ్వని ఘనత దేవుడు నీకు గొప్ప ఘనతనైనా ఇస్తాడు. ఆ ఘనత ఏంటో తెలుసా? రాజులతో కూర్చుండబెట్టేటువంటి యొక్క మహిమ, అధికారులతో కూర్చుండబెట్టి రాజ టీవీని ఇవ్వగలిగినటువంటిది దేవుని యొక్క మహిమ ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, లోకంలో ఉన్నది కాదు మనం వెంబడించాల్సినటువంటిది. లోక సంతోషం కాదు, పరలోక రాజ్య సంబంధమైన సంతోషమును మనము పొందాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆ నమ్మికను మనము కలిగి ఉండాలి. అందుకే తిమోతి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చదువుకున్నటువంటి ప్రారంభ వాక్యంలో ఉన్నది కదా, ఇందువలన మీరు పరలోకమును పొంది దేవుని మహిమను మనము పొందుకొని, అయ్యా నీ మహిమ నాకు కనపరిచినందుకు వందనాలని దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఎలా గణపరచాలనగా, దేవుడిచ్చిన రక్షణ బట్టి మనం దేవుణ్ణి గణపరచాలి. దేవుడిచ్చిన ఆరోగ్యం బట్టి మనం దేవుణ్ణి గణపరచాలి. దేవుడు చేసిన మేలును బట్టి మనం దేవుణ్ణి గణపరచాలి. ఆయన నీ కొరకు చేసిన త్యాగమును బట్టి ఆ త్యాగము జ్ఞాపకం చేసుకుని నీవు దేవుణ్ణి గణపరచాలి. నీ విరోధులు ఎప్పుడు ఉంటారు, మన శత్రువులు ఎప్పుడు మనతోనే ఉంటారు. మన బంధువులే మన శత్రువులుగా కొన్ని సందర్భాలుగా మారవచ్చు. మన కుటుంబీకులే, మన రక్త సంబంధికులు, సొంత వారు అనుకున్నటువంటి వారే కొన్ని సందర్భాల్లో ఏమవుతారండి? వ్యతిరేకంగా విరోధులుగా మారవచ్చు. కానీ ఆ సమయంలో కూడా దేవుని మహిమను మనము పొందుకుంటాం, ఆదరణ పొందుకుంటాం, బలాన్ని మనము పొందుకుంటాం. మనకి బలం ఏంటో తెలుసా? దేవుని యొక్క నామమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామమే మనకు బలమై ఉంటూ ఉన్నది. నీవు దేవుని కనపరిచే విషయంలో పొరపాటు నీవు కలిగి ఉంటే, ఈ ఉదయకాలం దేవుని ప్రభా, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను స్తుతించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయండి, నేను కనపరచుటకు నాకు సహాయం చేయండి అని దేవుని అడుగు. ప్రభా, నేను ఎక్కడన్నా నేను అవమానపరుచుంటే నన్ను క్షమించు ప్రభా. నిన్ను బట్టి నా హృదయంలో నేను సంతోషాన్ని కలిగినటకు, నిన్ను బట్టి నేను ధైర్యం కలిగినటకు, నిన్ను బట్టి నేను రక్షణ కలిగినటకు ప్రభా సహాయం చేయండి అని అడుగుతాను. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిదిగా, దేవుని గణపరిచేటప్పుడు ఆయన మహిమ మనం అనుభవిస్తాం. మన హృదయంలో దేవుని సంతోషాన్ని మనము కలిగి ఉండటానికి నిత్యము మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో మనము ఉంచుకోవాలి, సహవాసాన్ని కలిగి ఉండాలి. మూడోది కనుక గమనించినట్లయితే, దేవుడిచ్చే రక్షణ బట్టి నిత్యము మనము దేవుని గణపరచగలగాలి. మానవునికి ఇచ్చే రక్షణ కాదు, ఆ రక్షణ వేరు. ఈ రక్షణకు ఇవ్వబడిన అర్థము వేరు, ఈ రక్షణకు ఇవ్వబడిన విలువ వేరు. దేవుని ద్వారా ప్రత్యేకించబడినప్పుడు పిల్లరా, ఆ విలువ, ఆ ఘనత, మహిమ వేరు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. తన కృప మన ఎడల విస్తారముగా దేవుడు చూపునుగాక. మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పిల్లల తలలు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం ప్రియులరా. ఎంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దైవికంగా నీ గుణాన్ని నీవు కట్టుకోవాలి, నీ వ్యక్తిత్వం దేవునిలో కట్టుకోవాలి అంటే ముందుగా దేవుని ఘనపరచగలగాలి, దేవుని నీవు ఆరాధించగలగాలి, దేవుని నీవు వెంబడించగలగాలి. నేను దేవుని వెంబడించే విషయంలో ఏమన్నా పొరపాట్లు కలిగి ఉంటే, దేవుని వెంబడించే విషయంలో నువ్వు ఇంకా వెనక ఆలోచన, వెనక అడుగును నేను వేస్తూ ఉన్నట్లయితే ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభా, ఇంక నేను ఏమాత్రం వెనక అడుగు వేయనయ్యా, నీ కొరకు నేను ముందుకు నడుటకు పరిశుద్ధాత్మ దేవా నాకు నేను సహాయం చేయని అడుగుతాం. ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణము సమయం తీసుకున్న పిల్లరా ప్రార్థన చేద్దాం, అడుగుదాం. ప్రభా, నీవు నాతో మాట్లాడు. పరిశుద్ధుడా, నీవు నాతో మాట్లాడయ్యా. ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవా నీవే నాతో మాట్లాడి నన్ను దర్శించండి. నీకు ప్రీతికరమైన సేవ చేయటకు సహాయం చేయి.
అని అడుగుతాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగి సత్యవాధిపతి నీకు వందనాలు. ప్రియులారా, ఒక తీర్మానం తీసుకురావచ్చు. దేవా, నీకు ప్రీతికరమైన సేవ చేయాలని ఆశిస్తున్నానని అన్నవారు, నీ హృదయంలో దేవుని సంతోషం, అయ్యా నా హృదయంలో దేవుని సంతోషం కావాలి అని తలంచుకున్నటువంటి వారు దాన్ని మీ చేయి పైకి అతను మీ కొరకు ప్రార్థిస్తారు. కనికర స్వరూపుడ నీకు వందనాలు, కృపామయుడ నీకు వందనాలు. ఈ ఉదయ కాలంలో బట్టి నేను స్తుతిస్తున్నా. అయినా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఉదయకాల సమయం పరిశుద్ధుడా, ఈ మహిమను మా యొక్క ఆయన జీవితంలోనికి మీరు విడుదల చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాడు. ప్రభా తీర్చమడ నీకు వందనాలు. కనికర స్వరూపుడా మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఆశ్చర్యకరణ నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు, మరుతులకు తండ్రి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభా నిచ్చులకు తండ్రి నీకు వందనాలు. ప్రభు ఇదిన ముందు వాక్యం విని ప్రభా నేను తీర్మానం తీసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. నా తండ్రి యేసని పరలోక మహిమ వారి హృదయాలలో వారు అనుభవించదగిన సహాయం చేయండి. ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి ప్రభా నేను మేము సంతోషించటకు, ప్రభా నీలో మేము ఆనందించటకు పరిశుద్ధ ఆత్మదేవ మీరు కృప చూపండి, సహాయం చేయండి. నీ యొక్క దివ్య సన్నిధి, నీ యొక్క దివ్య మహిమను పరిశుద్ధ ఆత్మదేవ దినదినము ప్రతిదినము మా జీవితంలో అనుభవించడానికి సహాయం చేయమని కోరుతున్నాము. ప్రభా అయ్యా మా యొక్క శత్రుడు ఎదుట ప్రభా నాయన మీరు మాకు ఇవ్వబోతున్న ఘనతకై వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభా నాయన ప్రభా ఆ కృపను కలిగిన వారమే ప్రభా నాయన భయభక్తులు కలిగి ప్రభా ప్రీతి అయిన సేవ చేయటకు పరిశుద్ధ ఆత్మదేవ నీకు ఇష్టమైన సేవలు మేము చేయటకు పరిశుద్ధాత్మదేవ మీరు కృప చూపమని కోరుతున్నా. నీకు ఇష్టమైన పరిచర్య, నీకు ఇష్టమైన సేవను నైనా మేము చేయటకు ప్రభా మీరు కృప చూపండి, సహాయం చేయండి. నీకు వందనాలు. ఈ దినమందు పరిశుద్ధాత్మదేవ నీ మహిమకై వందనాలు, నీ ప్రభావముకై వందనాలు, నీ ఘనతకై మేము స్తుతిస్తున్నా. నీ సన్నిధికై వందనాలు. యేసు నామములో ప్రభా మా హృదయాలు వెలిగించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామములో నీ మహిమతో మేము నింపబడుదుముగాక, నీ ప్రభావంతో మేము నింపబడుదుముగాక. నా తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాము. తండ్రి నీకు మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయం బట్టి మరొకసారి మీకు మహిమ చెల్లిస్తూ నీ కృపను కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, ఆయన సన్నిధి, ఆయన సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు లోకంలో పరిశుద్ధులకు సదాకాలమైన సన్నిధి, ఆయన నడిపింపు తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం